ఎలా చూడం మళ్ళీ అడిగి ఈ రోజున భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ పార్టీ బ్యూరో సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు, అలాగే ఇప్పుడు భీమవరం పట్టణంలో ఉన్న ఇమానియల్ చిల్డ్రన్ హోమ్లో ఉన్నటువంటి సుమారు 65 మంది బాలికలు బాలురు ఉన్నటువంటి ఈ అనాథ ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి తోట సీతారామలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా గత 15 సంవత్సరాల నుండి మరి చంద్రబాబు నాయుడు యొక్క ఆశీస్సులతోటి ఒక మహిళా శక్తిగా ఆమె భీమవరం నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కూటమి అధికారంలో రావడానికి ఆవిడ విశేషంగా కృషి చేయడం కూడా జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులంతా కూడా పేదలకి, సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనదగ్గ విషయం. ఇక్కడ ఇమానియల్ అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకి బట్టలు, అలాగే భోజన సదుపాయాన్ని కలగజేసినందుకు మరి వారికి అభినందిస్తూ తోట సీతారామలక్ష్మి గారి యొక్క జన్మదినాన్ని మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు కుటుంబ సభ్యులకి అందరికీ ఇవ్వాలని మనసా వచ్చా కోరుకుంటున్నాను. ఈరోజు మన భీమవరం నియోజకవర్గం సోలేటిపూరి సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారు, అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇమానియల్ చిల్డ్రన్స్ హోమ్ వారికి ఆ చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వాలని సంకల్పించి మేడం గారు పుట్టినరోజు శుభ సందర్భంగా వీళ్ళకి బట్టలు కుట్టి ఏర్పాటు చేశాను. నాది టైలరింగు. అలాగే బట్టలు కుట్టిస్తే బాగోదని భోజనం సౌకర్యం కూడా వీళ్ళకి ఏర్పాటు చేసి, అలా పేద ప్రజలకు ఆవిడ సేవ చేయాలని ఆవిడకి ఆ భగవంతుడు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారికి సిరి సంపదలు కలిగించాలని కోరుతూ